సార్ షీ ఈజ్ అవుట్ ఆఫ్ డేంజర్ సార్. ప్రయత్నం చేయకుండానే ప్రాణాలను కాపాడలేను అన్నావు కదరా. ఈ రోజు నుండి నా హాస్పిటల్లో నీకు చోట్లేదు. అయ్యో ఏంటమ్మా? ఈ పూట నా ఆశ తీరలేదు, సాయంకాలం తీర్చదా? వీళ్ళు వాళ్ళు కాదమ్మా, మన మనిషి, మన కుటుంబంలో ఒక మనిషి అక్కడ డాక్టర్గా ఉంటే మన హాస్పిటల్ చాలా మందికి నిజంగానే అమ్మ ఒడి అవుతుంది. కానీ అలాంటి వాళ్ళు ఎవరున్నారు? అమ్మా పరమేశ్వరి గారు. ఆహా, సరిగ్గా టైంకి వచ్చారుగా. పంచాంగం పరమేశ్వరి గారు పలానా టైంకి రావాలి అన్న తర్వాత రాకుండా ఉండగలమా? రాకుంటే మీరుండరుగా. ఏంటి? అబ్బే ఏం లేదు. మీరు రండి, ఒక్కసారి అబ్బాయి జాతకం చూడండి. పెళ్లి చేయాలనుకున్నాం కాబట్టి ఎలాంటి అమ్మాయిని చూడాలో, వాడి వైవాహిక జీవితం ఎలా ఉంటుందో చూడండి. అలాగేనమ్మా. ఇది ఒక్కసారి అబ్బాయి జాతకం తెప్పించండి. స్వాతి, వెళ్ళమ్మా, వెళ్ళి అబ్బాయి జాతకం తీసుకుంటా. అలాగేనమ్మా. ఉండు ఉండు ఉండు, నేనే వెళ్ళి తీసుకొస్తాను నాన్న. ఒక్క నిమిషం. అలాగేనమ్మా. అమ్మగారికి ఎందుకంత కష్టం? నేను తెస్తాను కదా. అగ్గిపెట్టె తెమ్మంటే సూట్ కేసు తెచ్చి నీకు, జాతకం తెమ్మంటే ఏం తెస్తావో? ఆ విషయం తెలుసు కాబట్టే అమ్మ వెళ్ళింది. పార్దు బాబు, మీరు కూడా నెగతాలు చేస్తున్నారా? సిద్ధాంతి గారు, బాగా చూడండి. మీరు ఎలాంటి అమ్మాయిని చూడమంటే మా వాడికి అలాంటి అమ్మాయిని తీసుకొస్తాను. ఏమైందండి? జాతకంలో ఏదైనా దోషముందా? జాతకంలో దోషమేమీ లేదమ్మా, అంతా బాగానే ఉంది. కానీ పెళ్లి విషయమే కాస్త తేడాగా ఉంది. పెళ్లిలో తేడా ఉండటం ఏంటి? నా కొడుకు జాతకం ప్రకారం ఎలాంటి అమ్మాయి కావాలో అలాంటి అమ్మాయినే నేను తీసుకురాగలను. నేను ఏ అమ్మాయిని చూపిస్తే ఆ అమ్మాయినే మా వాడు పెళ్లి చేసుకుంటాడు. ఇంకా సమస్య ఉంది? మీరు చూసినా మీకు నచ్చిన అమ్మాయి కాక మరో అమ్మాయి కోడలుగా వస్తుంది. మా అమ్మకి నచ్చిందంటే ఆ అమ్మాయినే నేను పెళ్లి చేసుకుంటాను. మరి ఆ అమ్మాయి కాకుండా మరో అమ్మాయి ఎలా నా భార్య అవుతుంది? అదే జరుగుతుంది బాబు. నా మాట జవదాటని వాడు నా కొడుకు. మరో అమ్మాయి కోడలవుతుందని ఎలా చెబుతున్నారు? జాతక ప్రకారం అలా జరుగుతుందని ఉందమ్మా. మీరు చూసిన అమ్మాయి కాక మరో అమ్మాయి అనూహ్యంగా మీ అబ్బాయికి భార్య అవుతుంది. అది తప్పదమ్మా. ఈ సంవత్సరమే మా అబ్బాయికి పెళ్లి చేయాలనుకుంటున్నాను. వచ్చే అమ్మాయి నా ఇంటి కోడలుగా కాదు, కూతుర్లా ఉండాలి. నా ఇంటి పరువే
తన ప్రాణంగా బతకాలి. నేను చూసిన అమ్మాయి మెడలోనే తాళి కడతానని మాటివ్వు. అన్నయ్య, నీతో మాట్లాడాలి. ఏ విషయం? అర్చన విషయం. నా చెల్లెలి గురించి నువ్వు మాట్లాడేదేంటి? నాకు మాత్రం చెల్లెలు కాదా అన్నయ్య? కాదు, నాది అన్నది నీది ఎప్పటికీ కాదు. సరే, అర్చన నాకేమీ కాదు. పూజారి గురించి మాట్లాడాలి. నీ ఇంటి మనుషుల గురించి మాట్లాడే టైం నాకు లేదు. అన్నయ్య, నీ కోపం నా మీద, నా ఇంటి మీద. ఆ కోపాన్ని నీడ కోసం వచ్చిన వాళ్ల మీద చూపించొద్దు. నీ ఇంటి నీడ పడితేనే ఒప్పుకోను, అలాంటిది నీ ఇంట్లో నీడనిచ్చిన వాడిని ఎలా ఒప్పుకుంటాను? నీ కోపానికి ఇద్దరి ప్రేమని ఎందుకన్నయ్య బలిస్తావు? నాకు నచ్చనిది నా చెల్లెలికి కూడా నచ్చకూడదు. అది ప్రేమన్నయ్య. ఒకరు చెప్తే పుట్టదు, ఎవరి కోసమో చావదు. బలవంతంగా చంపాలని చూస్తే అది వాళ్ల ప్రాణాలనే బలి తీసుకుంటుంది. నా చెల్లెల్ని ఎలా కాపాడుకోవాలో నాకు తెలుసు. నీ పంతానికి పసి ప్రాణాలని బాధ పెట్టొద్దు. పూజారి అర్చన ఇద్దరు ఒకరినొకరు ప్రాణానికి ప్రాణంగా ప్రేమించుకుంటున్నారు. పూజారి చాలా మంచి కుర్రాడు, బాగా చదువుకున్నాడు. ఆ అర్చనని పువ్వుల్లో పెట్టుకుని చూసుకుంటాడన్నయ్య. నువ్వు సర్టిఫికెట్ ఇచ్చావంటే ఖచ్చితంగా వాడు వెధవే అయి ఉంటాడు. నా చెల్లెలికి లేనివాణ్ణైనా ఇచ్చి పెళ్లి చేస్తాను, కానీ నీ ఇంటి మనిషితో మాత్రం సంబంధం కలుపుకోను. అతనికెవరూ లేరన్నయ్య. నీ ఇంటికి అల్లుణ్ణి చేసుకో, నీ దగ్గరే ఉంచుకో. నా ఇంట్లో ఉండడమే నీ సమస్య అయితే ఈ రోజు అతన్ని బయటికి పంపించేస్తాను. ఈరోజు అతన్ని పంపిస్తావు, అతనితో పాటు నీ మనసులో ఉన్న విషాన్ని పంపిస్తావు. మెల్లగా నువ్వు నా ఇంటికొస్తావు. అదేగా నీ ప్లాన్? ఎందుకన్నయ్య మా అభిమానాన్ని అపార్థం చేసుకుంటావు? కళ్ళు కూడా నీకు ద్రోహం చెయ్యము. మీ మాటల మత్తులో మేము నష్టపోయింది చాలు. ఇంకా ఈ విషయం గురించి మాట్లాడటానికి ఏమీ లేదు. బయలుదేరు. అతనెవర్నూ తీసుకొచ్చి అర్చనకి పెళ్లి చేయడానికి బయలుదేరావు, కానీ అర్చన మనసులో ఉన్న మనిషితో మాత్రం పెళ్లి చేయవా? ఓ, నేను సంబంధం చూశానన్న విషయం కూడా తెలుసుకున్నావా? ఆ సంబంధమే ఖాయమవుతుంది. నా చెల్లెలు ఇష్టపడింది కదా అని అడ్డమైన వాడికి ఇచ్చి తన పెళ్లి చెయ్యను. నాకు నచ్చిన వాడే నా చెల్లెలి భర్త అవుతాడు, నా ఇంటికి అల్లుడవుతాడు. వాళ్ళ ప్రేమని అర్థం చేసుకో అన్నయ్య. ఇష్టమైన వస్తువు దూరమైతేనే తట్టుకోలేని వయసు వాళ్ళది. అలాంటిది ఇష్టమైన మనిషి దూరమైతే వాళ్ళందరికీ దూరమైపోతారు. నా చెల్లెలు వాడి మత్తులో ఉంది కదా అని వాడి కోసం ప్రాణాలు తీసుకుంటుందనుకోకు. తను చదువుకుంది, నిదానంగా చెబితే అర్థం చేసుకుంటుంది. అయినా నా చెల్లెలు నా మాట కాదని ఏ పని చేయదు. చనిపోతారని భయపెట్టి ఈ పెళ్లి చెయ్యాలనే నీ చీప్ ట్రిక్స్ నా దగ్గర ప్లే చేయకో. బయలుదేరు. అన్నయ్య,
నమస్కారం అమ్మా. అమ్మా, బ్రహ్మాండమైన సంబంధాలు తీసుకొచ్చానమ్మా. ఒకదానిని మించిన సంబంధం ఇంకొకటి అనుకోండి. అమ్మా, ఆర్టీఓ గారి అమ్మాయి, ఇద్దరే పిల్లలు, అమ్మాయి అబ్బాయి, కోట్ల ఆస్తి. అబ్బాయికెంతో అమ్మాయికి అంతే, ఉన్న దాంట్లో చెరిసగం. ఒకవేళ కాదు అనుకుంటే మరో సంబంధం ఉంది. సిటీలో కాంట్రాక్టర్ గారి కూతురుంది, ఒక్కతే కూతురు. నాన్న సంపాదిస్తున్నాడు, సంపాదిస్తూనే ఉంటాడు. కాబట్టి అమ్మాయి ఆస్తికి దిగులు లేదు, అమ్మాయి అందానికి తరుగులేదు. పైగా పిల్ల బాగా చదువుకుంది. ఒకవేళ ఇది నచ్చకపోయినా మరో సంబంధం ఉంది. పాలు తాగనన్నా. అదేంటమ్మా, నేనింత మంచి సంబంధాల గురించి మాట్లాడుతూ ఉంటే మీరేం పట్టించుకోవటం లేదు? అవునా? రాహుకాలం ఎన్ని గంటల వరకు? అమ్మా, అది 10:30 వరకు అమ్మా. మరి ఇప్పుడు టైం ఎంతయింది? అంటే మంచి సంబంధాలు మీకు చూపించాలన్న ఆతృతతో ఒక 10 నిమిషాలు ముందే వచ్చానమ్మా. అయినా ఏముంది, ఈ పాటికి రాహుకాలం పోయే ఉంటుంది. ఒక టైం చెప్పాక ఆ టైంకి రావాలి. అంతేకాని నీ ఇష్టానికొచ్చేసి మంచి సంబంధాలు తెచ్చాను, ముందుగా వచ్చాను అని నాకు చెప్పద్దు. అలా కాదమ్మా, మంచి సంబంధాలు, కోటీశ్వరుల పిల్లలు. అవసరం లేదు. నా నమ్మకాన్ని గౌరవించిన వాళ్ళని, నేను చెప్పిన టైంని పాటించిన వాళ్ళని ఈ పరమేశ్వరి క్షమించదు. సరే అమ్మా, మీరు కోపంలో ఉన్నట్టున్నారు. రేపు రాహుకాలం పోయాక మంచి సమయం చూసుకుని వస్తాను. అవసరం లేదు. పోనీ ఇంకెప్పుడు రమ్మంటారో చెప్పండి. ఇంకెప్పుడు రావద్దు. సంబంధాలు చూడటానికి మేమే ఇంకొకరిని చూసుకుంటాం. అమ్మా, వెళ్ళిపోండి. అది కాదమ్మా. చూడండి, నా భార్య ఒక్కసారి ఫిక్స్ అయ్యాక నా మాటే వినదు. చెప్తోందిగా వెళ్ళిపోమని. మీకు ఈ ఆతృత, కంగారు వచ్చే ముందుండాలి. రాకూడని టైంలో వచ్చేసి చెప్పకూడదంతా చెప్పేసి ఇప్పుడు అది కాదమ్మా ఇది కాదమ్మా అంటే ప్రయోజనం ఏముంది? ప్లీజ్ వెళ్ళండి. ఈ విధంగా రాహుకాలంలో సంబంధాలు తీసుకొచ్చి ఆ పెళ్లి కుదిర్చి నా బిడ్డ జీవితాన్ని ఏం చేయాలనుకుంటున్నాడు అతను? ఇంకొకసారి కనిపించాలి, అప్పుడు చెప్తాను వాడి పని. ఎవరండి?
ఎవరు కావాలండి? అడిగేది మిమ్మల్నేనండి. ఎవరు మీరు? ఎవరు కావాలి? ఒకటి, 2, 3, 4. ఐదు. అమ్మయ్యా, రాహుకాలం వెళ్ళిపోయింది. క్షమించాలి, రాహుకాలంలో మాట్లాడడం, గడప దాటడం మంచిది కాదని ఇంతవరకు ఏం మాట్లాడకుండా ఉండిపోయాను. లోపలికి రావచ్చా అండి? రండి రండి. నమస్కారం. నమస్కారం. నా పేరు పర్వతనేని హరికృష్ణ. మాది పర్వతాపురం. రండి రండి, కూర్చోండి. మీ గురించి వినడమే కానీ ఎప్పుడూ చూడలేదు. ఇంత దూరం మా ఇంటికి వచ్చారంటే ఏదో పని మీదే వచ్చుండాలి. అవునండి, నాకు చెల్లెలుంది. తనకి పెళ్లి సంబంధాల గురించి అనుకుంటూ ఉంటుంటే కొందరు మీ గురించి చెప్పారు. మంచి సంబంధం అని ఆ విషయం తెలిసి సంబంధం మాట్లాడి వెళ్దామని వచ్చాను. లేదండి, మా అబ్బాయికి ఇప్పుడే పెళ్లి చేయాలనుకోవటం లేదు. నా చెల్లెలు బాగా చదువుకుంది, పైగా డాక్టర్ చేసింది. చక్కగా ఉంటుంది. నా గురించి ఎలాగూ మీరు విన్నానంటున్నారు. ఆస్తిపాస్తులకు ఎలాంటి కొదవా లేదు. మీకు ఏం కావాలన్నా ఎంత కావాలన్నా నేనిస్తాను. ఆస్తి గురించి కాదండి, అబ్బాయికి ఇప్పుడే పెళ్లి చేయటం అనేది నాకిష్టం లేదు. పరమేశ్వరి, ఒక్క నిమిషం అలా వస్తే. ఏంటి? చిన్న మాట, ఒక్క నిమిషం. సరే పదండి. సారీ, ఏమనుకోవద్దు. పర్లేదండి. చెప్పండి. సంబంధం వద్దంటావేంటి? సిద్ధాంతి గారు చెప్పింది గుర్తుంది కదా. నీకదే అర్థం కావటం లేదు. ఆయన ఏం చెప్పాడు? మీరు చూసిన అమ్మాయి కాక అనుకోని పరిస్థితుల్లో వేరే అమ్మాయి అవుతుందని చెప్పాడు, అంతేగా? మరిప్పుడు మనల్ని వెతుక్కుంటూ వచ్చింది మనం చూసింది కాదు కదా. వచ్చింది ఎవరు? పర్వతనేని హరికృష్ణ, పర్వతాపురం గ్రామ పెద్ద. అతని గురించి, అతని మంచితనం గురించి మనం విన్నాం కదా. అలాంటివాడు నేరుగా ఇల్లు వెతుక్కుంటూ వచ్చి నాకు చెల్లెలుంది, మీ అబ్బాయిని ఇస్తారా అని అడిగితే అంతకంటే కావాల్సిందే ఉంది. ఆస్తిలో అంతస్తులో కూడా మనకంటే గొప్పవాడు.
ఇంతకంటే మంచి సంబంధం ఇందాక వచ్చాడే అలాంటి వాళ్ళు సంవత్సరాల తరబడి తిరిగినా తీసుకురాలేదు. నా మాట విను పరమేశ్వరి, ఒక మంచి సంబంధం మనల్ని వెతుక్కుంటూ వచ్చింది. పైగా అమ్మాయి డాక్టర్ చదువుకుందట. ఒక్కసారి వెళ్ళి చూద్దాం.